హలో అండి. ఎన్నో పద్యాలు రాసుకుంటూ ఉన్నాం. మనం చాలా భావాలు తెలుసుకుంటూ ఉన్నాము. మన ఓన్గా రిలేట్ చేసుకుంటూ ఉన్నాము. మనకు కూడా చాలా దగ్గరగా ఉన్న అనుభూతి చెందుతూ ఉన్నాము. అన్నీ మన గురించే రాశారేమో పద్యాలు అన్నట్టుగా మనం మనల్ని మనం ఈ పద్యాల ద్వారా చూసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు మరొక పద్యం రాసేస్తాను. పద్యం భావం. భావం. వేరు పురుగు చేరి వృక్షంబు చరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు. చీడ పురుగు చేరి చెట్టు చెరచు. చీడ పురుగు చేరి చెట్టు చెరచు. కుత్సితుండు చేరి గుణవంతు జరచురా. కుత్సితుండు చేరి గుణవంతు చరచురా. ఏంటి చెప్పండి లాస్ట్ లైన్? నాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ ఒక్క లైన్ మాత్రమే వచ్చేది. పైన 3 లైన్స్ వచ్చేవి. ఈ లైన్ మాత్రం వాళ్ళు చెప్పకముందే చెప్పేసేదాన్ని అనమాట. ఏమని? విశ్వదాభిరామ వినురవేమ. ఎంత ఇష్టమో అనమాట ఈ లైన్ చెప్పాలని. ఆ 3 లైన్లు ఎప్పుడైపోతాయా, లాస్ట్ లైన్ నేను చెప్పేద్దామని రెడీగా కూర్చుని ఆ 3 లైన్లు వదిలేసి లాస్ట్ లైన్ మాత్రం ఈజీగా చెప్పేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ దాన్ని పోటీ పడేవాళ్ళం అనమాట. మేమందరం కలిపి ఎవరి గట్టిగా అరుచుకుంటూ, తెలుసు కదా సెకండ్ థర్డ్ క్లాసుల్లో ఎంత గట్టిగా అరిచి చెప్తామో తెలుసు కదా మీకు. అలాగే గట్టిగా అరుస్తూ చెప్పేవాళ్ళం. పైన 3 లైన్లు గాలికి వదిలేసి లాస్ట్ లైన్ మాత్రం గట్టిగా అరుచుకుంటే చెప్పేసేవాళ్ళం అనమాట. అంత అబ్బా మాకే వచ్చేసింది అన్నట్టుగా అంత గొప్పతనంగా ఫీల్ అయిపోయి గట్టిగా అరిచి మరీ చెప్పేసేవాళ్ళం. టీచర్కి రాదేమో ఆ లాస్ట్ లైను. పాప ఆవిడికి 3 లైన్లే వచ్చు. సార్ ఉండేవారు అనమాట, అయ్యప్ప సార్ అని చెప్పి చితగ్గొట్టుడు, చింతబరికలు తీసుకొచ్చి చితగ్గొట్టుడు కొట్టేసేవాళ్ళు. వాతలు తేలిపోయేవి వాళ్ళంతా. ఇంట్లో వెళ్ళి చెప్తే ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, మనం చెప్పేంత దమ్ము లేదు, ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే మీ అమ్మాయిని కొట్టారంటే వీళ్ళు ఇంకా 4 చితగ్గొట్టేవాళ్ళు. ఎందుకు కొట్టించుకోవాల్సి వచ్చింది, ఏం తప్పు చేసి ఆ చిన్న పద్యం కూడా రావట్లేదా నీకు అని ఇంకా 4 బాధేవాళ్ళు అనమాట. ఇప్పటిలాగా చెప్పు తీసి కొట్టడాలు, టీచర్ నువ్వు ఎందుకు కొట్టావు మా అబ్బాయిని అని అడగడం కానీ, లేకపోతే అసలు అలా లేదనమాట. అందుకే ఇప్పుడు నేను మీకు కూడా చెప్పగలుగుతున్నాను. అంత స్ట్రిక్ట్గా పెంచారు కనుక వాళ్ళు ఏం చేసినా సరే గురువులకి శిష్యుల్ని వదిలేసేవాళ్ళు. మీరేం చేస్తారో చెయ్యండి, మా అమ్మాయికి చదువు రావాలి, మా అబ్బాయికి చదువు రావాలి, అభివృద్ధి చెందాలి, మంచి మార్గంలో నడవాలి, మీరు ఏమన్నా చేయండి అని చెప్పి గురువుల దగ్గర శిష్యుల్ని వదిలేసేవారు. అంతేగాని టీచర్ని మాటలు అనేసి గురువులనే గౌరవం లేకుండా నువ్వెవరు, నా బిడ్డను నేనే కొట్టుకోను, నువ్వెందుకు కొడుతున్నావు, నువ్వెందుకు తిడుతున్నావు అని అలా అనేసి అందరూ కొట్టండి తిట్టండి అని నేను చెప్పట్లేదు. భయాని కోసం ఎప్పుడన్నా ఒక దెబ్బ వేసినా అది ఉలవలు పలవలు చేసి నానా రాద్ధాంతం చేసి మనమే దూసుకెళ్ళిపోయి టీచర్ మీద అటాక్ చేస్తే పిల్లలు ఇంకేం నేర్చుకుంటారు? పిల్లలు కూడా అదే కదా నేర్చుకుంటారు. ఓహో నన్ను టీచర్ కొట్టకూడదు అనమాట, అయితే మనం టీచర్ని కొట్టచ్చు అనుకుని వాళ్ళు చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనల్ని కొట్టద్దని చెప్పారు కదా, ఆయన టీచర్ నన్ను ఎందుకు కొట్టింది అని వీళ్ళు కూడా తిరగబడడం మొదలు పెడతారనమాట. అప్పుడు ఏమవుతుంది, సమాజం టీచర్కి, స్టూడెంట్కి, తల్లికి, బిడ్డకి ఏ విధమైన
తేడా ఉండదు. అందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ పోవడమే జరిగిపోతుంది. ఎవరు కూడా అభివృద్ధిలోకి రావడం అనేది జరగదు. అంటే చదువుతున్నాము, మనం యుఎస్ఏలు చదువుతున్నాము, పెద్ద పెద్ద పిహెచ్డీలు చేస్తున్నాము, ఎంఫిల్స్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ అసలైన నాలెడ్జ్ లేనప్పుడు ఎంత చదువు చదివినా కూడా ఏం ఉపయోగం ఉంటుంది? మినిమం రెస్పెక్ట్ అనేది ఒక గురువుకి మనం ఇవ్వాలి కదా. ఆ రోజుల్లో అలా ఇచ్చేవాళ్ళకి కనుకనే ఈరోజు ఈ విధంగా చెప్పగలుగుతున్నాం. రేపు ఇలా కొట్టద్దు అని చెప్పిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏ విధంగా చెప్తారు? కేవలం టీచర్ని మాత్రమే వాళ్ళు కొట్టరు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా కొడతారు. తాత్పర్యము ఓ వేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఏంటట? వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా. ఏమంటున్నారు? చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టుని పాడి చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయి, చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయి. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయు. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయు. అదే విధముగా కపటి అయినవాడు, అదే విధముగా కపటి అయినవాడు కపటి అయినవాడు చేరి మంచి గుణములు కలవాని, కపటి అయినవాడు చేరి మంచి గుణములు కలవాని పాడి చేయును. మంచి గుణములు కలవాని పాడు చేయును. ఇది లోక సాధారణము. ఇది లోక సాధారణం. ఏంటంటే పద్యము భావము. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినుర వేమ.
తాత్పర్యము. ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. ఏమవుతుందట? చెట్టు వేరునందు, చెట్టు వేరు ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. లోపల ఉన్న పురుగులు మనకి ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. మనం తవ్వించలేం కదా. తవ్వితే ఏమవుతుంది? చెట్టు కూడా పడిపోతుంది. కాబట్టి చెట్టు వేరునందు పురుగు చేరితే ఏమవుతుంది? చెట్టు మొత్తం పాడైపోతుంది. మనకు కనపడకుండానే ఏమైందో చెట్టు ఇలా అయిపోతుంది, ఏమైందో చెట్టు ఇలా అయిపోతుందని బాధపడతామే తప్ప ఎన్ని మందులు వేసినా ఏమేసినా సరే లోపల పురుగు తొలిచేస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. చెట్టు అంతా పాడైపోతుంది అన్నమాట. చీడ పురుగు చేరి చెట్టు ఆకులను పాడు చేయును. మనం చూస్తూ ఉంటాం కదా, చెట్టు ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉన్నా సరే సన్నగా హోల్స్ పడిపోయి ఉంటాయి. వాటికి ఏమిటి? చీడ పురుగులు పడతాయి అన్నమాట. చీడ పురుగు పట్టినప్పుడు చెట్టు ఆకులన్నింటినీ కూడా తినేసి రంధ్రాలు చేసేసి నాశనం చేసి పడేస్తాయి అన్నమాట. ఎంత మంచి ఆకులు! గోంగూర ఆకులు, మనం పెద్ద గోంగూర పంట పండించుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది గోంగూర, చక్కగా కాసింది, రేపు పచ్చడి చేసుకుందాం అనుకునే లోపు చీడ పురుగు చేరి చెట్టు ఆకులన్నింటినీ కూడా చెడగొట్టేస్తుంది అనమాట. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయను. అదే విధముగా కపటి అయిన వాడు చేరి మంచి గుణములు కలవానిని పాడు చేయును. కపటి అంటే ఏంటి? వీడు ఎందుకు బాగుపడాలి? నాకు ఎలాగూ చదువు రాదు, సంకనాగిపోతున్నా, వీడెందుకు బాగుపడాలి, వీడిని కూడా సంకనాగిచ్చేద్దాం అనేసి ఏం చేస్తాడట? కపటి మంచి గుణములు కలవానిని పాడు చేయి. ఇది లోక సాధారణము. ఏం చేస్తారే? ఏం జరుగుతారో భయ్, ఒక్కరోజు చదవకపోతే ఏం కాదులేరా, సినిమాకు పోదాం అని ఇలాగా వాళ్ళని, చదువుకునే వాళ్ళని, మంచి బుద్ధిమంతుల్ని, బుద్ధి గల వాళ్ళని, మందు తాగని వాళ్ళని, ఒక్క పెగ్గే ఏం కాదులే ఈ రోజుకి, ఏమన్నా మీ ఇంట్లో భయపడతావే నువ్వు? ఇంకా అమ్మకు భయపడతావా? లేకపోతే పెళ్ళానికి భయపడతావా? ఈ ఒక్కరోజు ఇంకా మంచి పార్టీ చేసుకుంటున్నాం అందరం, నువ్వు తాగకపోతే ఎలాగా అని ఈ విధంగా ఎవరు ఏదో ఒక విధంగా మనిషిని చెడగొట్టడానికి ఒక కపటి తయారవుతారనమాట. మంచి గుణములు కలవాడిని పాడు చేసేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే చీడ పురుగు చెట్టుని పాడు చేస్తుందో, కుత్సితుడు అంటే కపటి గుణము కలవాడు, బుద్ధి లేనివాడు బుద్ధి గలవాడిని పాడు చేసేస్తూ ఉంటాడు. ఇది లోక సాధారణము. మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. మా అబ్బాయి వాడి వల్ల చెడిపోయాడు, మా అమ్మాయి వాళ్ళ వల్ల చెడిపోయిందని చెప్పుకుంటాము. ఎవరో ఒకళ్ళు వీళ్ళని చెడగొడుతున్నారని చెప్పుకుంటాం తప్ప మన వాళ్ళ తప్పు ఉంది, మనం వాళ్ళు ఎందుకు వినాలి, వాళ్ళు చెప్పినంత మాత్రాన వినకూడదు కదా, మనవాడి బుద్ధి ఏమైంది అని మాత్రం మనం ఎప్పుడు కూడా ఆలోచించము. ఇది లోక సాధారణం అన్నమాట. హలో అండి, ఎన్నో పద్యాలు రాసుకుంటూ ఉన్నాం, మనం చాలా భావాలు తెలుసుకుంటూ ఉన్నాము, మన ఓన్గా రిలేట్ చేసుకుంటూ ఉన్నాము, మనకు కూడా చాలా దగ్గరగా ఉన్న అనుభూతి చెందుతూ ఉన్నాము. అన్నీ మన గురించే రాశారేమో పద్యాలు అన్నట్టుగా మనం మనల్ని మనం ఈ పద్యాల ద్వారా చూసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు మరొక పద్యం రాసేస్తాను. పద్యం భావం. పద్యం భావం. వేరు పురుగు చేరి వృక్షంబు చరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు. చీడ పురుగు చేరి చెట్టు చెరచు. చీడ పురుగు చేరి చెట్టు చెరచు. కుత్సితుండు చేరి గుణవంతు జరచురా. కుత్సితుండు
కూర్చుతుంది. జే గుణవంతు. చరచురా. ఏంటి చెప్పండి లాస్ట్ లైన్. నాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ ఒక్క లైన్ మాత్రమే వచ్చేది, పైన 3 లైన్స్ వచ్చేవి కావు. ఈ లైన్ మాత్రం వాళ్ళు చెప్పకముందే చెప్పేసేదాన్ని అనమాట. ఏమని? విశ్వదాభిరామ వినురవేమ. ఎంత ఇష్టమో అనమాట ఈ లైన్ చెప్పాలని. ఆ 3 లైన్లు ఎప్పుడైపోతాయా, లాస్ట్ లైన్ నేను చెప్పేద్దామని రెడీగా కూర్చుని ఆ 3 లైన్లు వదిలేసి లాస్ట్ లైన్ మాత్రం ఈజీగా చెప్పేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ దాన్ని పోటీ పడేవాళ్ళం అనమాట. మేమందరం కలిపి ఎవరి గట్టిగా అరుచుకుంటే, తెలుసు కదా సెకండ్ థర్డ్ క్లాసుల్లో ఎంత గట్టిగా అరిచి చెప్తామో తెలుసు కదా మీకు. అలాగే గట్టిగా అరుస్తూ చెప్పేవాళ్ళం. పైన 3 లైన్లు గాలికి వదిలేసి లాస్ట్ లైన్ మాత్రం గట్టిగా అరుచుకుంటే చెప్పేసేవాళ్ళం అనమాట. అంత అబ్బా మాకే వచ్చేసింది అన్నట్టుగా అంత గొప్పతనంగా ఫీల్ అయిపోయి గట్టిగా అరిచి మరీ చెప్పేసేవాళ్ళం. టీచర్కి రాదేమో ఆ లాస్ట్ లైను. పాప ఆవిడికి 3 లైన్లే వచ్చు. సార్ ఉండేవారు అనమాట, అయ్యప్ప సార్ అని చెప్పి చితగ్గొట్టుడు, చింతబరికలు తీసుకొచ్చి చితగ్గొట్టుడు కొట్టేసేవాళ్ళు. వాతలు తేలిపోయేవి వాళ్ళంతా. ఇంట్లో వెళ్ళి చెప్తే ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, మనం చెప్పేంత దమ్ము లేదు, ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్తే మీ అమ్మాయిని కొట్టారంటే వీళ్ళు ఇంకా 4 చితగ్గొట్టేవాళ్ళు. ఎందుకు కొట్టించుకోవాల్సి వచ్చింది, ఏం తప్పు చేసి ఆ పద్యం, చిన్న పద్యం కూడా రావట్లేదా నీకు అని ఇంకా 4 బారేవాళ్ళు అనమాట. ఇప్పట్లాగా చెప్పు తీసి కొట్టడాలు, టీచర్ నువ్వు ఎందుకు కొట్టావు మా అబ్బాయిని అని అడగడం కానీ, లేకపోతే అసలు అలా లేనే లేదనమాట. అందుకే ఇప్పుడు నేను మీకు కూడా చెప్పగలుగుతున్నాను. అంత స్ట్రిక్ట్గా పెంచారు కనుక వాళ్ళు ఏం చేసినా సరే గురువులకి శిష్యుల్ని వదిలేసేవాళ్ళు. మీరేం చేస్తారో చెయ్యండి, మా అమ్మాయికి చదువు రావాలి, మా అబ్బాయికి చదువు రావాలి, అభివృద్ధి చెందాలి, మంచి మార్గంలో నడవాలి, మీరేమన్నా చేయండి అని చెప్పి గురువుల దగ్గర శిష్యుల్ని వదిలేసేవారు. అంతేగాని టీచర్ని మాటలు అనేసి గురువులనే గౌరవం లేకుండా నువ్వెవరు, నా బిడ్డ నేనే కొట్టుకోను, నువ్వెందుకు కొడుతున్నావు, నువ్వెందుకు తిడుతున్నావు అని అలా అనేసి అందరూ కొట్టండి తిట్టండి అని నేను చెప్పట్లేదు. భయాని కోసం ఎప్పుడన్నా ఒక దెబ్బ వేసినా అది ఉలవలు పలవలు చేసి నానా రాద్ధాంతం చేసి మనమే దూసుకెళ్ళిపోయి టీచర్ మీద అటాక్ చేస్తే పిల్లలు ఇంకేం నేర్చుకుంటారు? పిల్లలు కూడా అదే కదా నేర్చుకుంటారు. ఓహో నన్ను టీచర్ కొట్టకూడదు అనమాట, అయితే మనం టీచర్ని కొట్టచ్చు అనుకుని వాళ్ళు చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనల్ని కొట్టద్దని చెప్పారు కదా, ఆయన టీచర్ నన్ను ఎందుకు కొట్టింది అని వీళ్ళు కూడా తిరగబడడం మొదలు పెడతారనమాట. అప్పుడు ఏమవుతుంది, సమాజం టీచర్కి, స్టూడెంట్కి, తల్లికి, బిడ్డకి ఏ విధమైన తేడా ఉండదు. అందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ పోవడమే జరిగిపోతుంది. ఎవరు కూడా అభివృద్ధిలోకి రావడం అనేది జరగదు. అంటే చదువుతున్నాము, మనం యుఎస్ఏలు చదువుతున్నాము, పెద్ద పెద్ద పిహెచ్డీలు చేస్తున్నాము, ఎంఫిల్స్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ అసలైన నాలెడ్జ్ లేనప్పుడు ఎంత చదువు చదివినా కూడా ఏం ఉపయోగం ఉంటుంది? మినిమం రెస్పెక్ట్ అనేది ఒక గురువుకి మనం ఇవ్వాలి కదా. ఆ రోజుల్లో అలా ఇచ్చేవాళ్ళకి కనుకనే ఈరోజు ఈ విధంగా చెప్పగలుగుతున్నాం. రేపు ఇలా కొట్టద్దు అని చెప్పిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏ విధంగా చెప్తారు? కేవలం టీచర్ని మాత్రమే వాళ్ళు కొట్టరు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా కొడతారు. తాత్పర్యము ఓ వేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఏంటట? వేరు పురుగు చేరి వృక్షము చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా. ఏమంటున్నారు? చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టుని పాడి చేయును.
చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయును. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయును. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయును. అదే విధముగా కపటి అయినవాడు కపటి అయినవాడు చేరి మంచి గుణములు కలవాని మంచి గుణములు కలవానిని పాడి చేయును. మంచి గుణములు కలవానిని పాడు చేయును. ఇది లోక సాధారణము. ఏంటంటే పద్యము భావము. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. ఏమవుతుందట? చెట్టు వేరునందు. చెట్టు వేరు ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. లోపల ఉన్న పురుగులు మనకి ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. మనం తవ్వి చూడలేం కదా. తవ్వితే ఏమవుతుంది? చెట్టు కూడా పడిపోతుంది. కాబట్టి చెట్టు వేరునందు పురుగు చేరితే ఏమవుతుంది? చెట్టు మొత్తం పాడైపోతుంది. మనకు కనపడకుండానే ఏమైందో చెట్టు ఇలా అయిపోతుంది, ఏమైందో చెట్టు ఇలా అయిపోతుందని బాధపడతామే తప్ప ఎన్ని మందులు వేసినా ఏం వేసినా సరే లోపల పురుగు తొలిచేస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. చెట్టు అంతా పాడైపోతుంది అన్నమాట. చీడ పురుగు చేరి చెట్టు ఆకులను పాడు చేయును. మనం చూస్తూ ఉంటాం కదా, చెట్టు ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉన్నా సరే సన్నగా హోల్స్ పడిపోయి ఉంటాయి. వాటికి ఏమిటి? చీడ పురుగులు పడతాయి అన్నమాట. చీడ పురుగు పట్టినప్పుడు చెట్టు ఆకులన్నింటినీ కూడా తినేసి రంధ్రాలు చేసేసి నాశనం చేసి పడేస్తాయి అన్నమాట. ఎంత మంచి ఆకులు! గోంగూర ఆకులు. మనం పెద్ద గోంగూర పంట పండించుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది గోంగూర. చక్కగా కాసింది, రేపు పచ్చడి చేసుకుందాం అనుకునే లోపు చీడ పురుగు చేరి చెట్టు ఆకులన్నింటినీ కూడా చెడగొట్టేస్తుంది అన్నమాట. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయును. అదే విధముగా కపటి అయిన వాడు చేరి మంచి గుణములు కలవానిని పాడు చేయును. కపటి అంటే ఏంటి? వీడు ఎందుకు బాగుపడాలి? నాకు ఎలాగూ చదువు రాదు, సంకరాగిపోతున్నా, వీడెందుకు బాగుపడాలి, వీడిని కూడా సంకరాగిచ్చేద్దాం అనేసి ఏం చేస్తాడట? కపటి మంచి గుణములు కలవానిని పాడు చేయి. ఇది లోక సాధారణము. ఏం చేస్తారే? ఏం జరుగుతారో భయ్, ఒక్కరోజు చదవకపోతే ఏం కాదులేరా,
సినిమాకి పోదాం అని ఇలాగా వాళ్ళని చదువుకునే వాళ్ళని మంచి బుద్ధిమంతుల్ని బుద్ధి గల వాళ్ళని మందు తాగని వాళ్ళని ఒక్క పెగ్గే ఏం కాదులే ఈ రోజుకి ఏమన్నా మీ ఇంట్లో భయపడతావే నువ్వు ఇంకా అమ్మకు భయపడతావా లేకపోతే పెళ్ళానికి భయపడతావా ఈ ఒక్కరోజు ఇంకా మంచి పార్టీ చేసుకుంటున్నాం అందరం నువ్వు తాగకపోతే ఎలాగా అని ఈ విధంగా ఎవరు ఏదో ఒక విధంగా మనిషిని చెడగొట్టడానికి ఒక కపటి తయారవుతారనమాట. మంచి గుణములు కలవాడిని పాడు చేసేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే చీడ పురుగు చెట్టుని పాడు చేస్తుందో కుత్సితుడు అంటే కపటి గుణము కలవాడు బుద్ధి లేనివాడు బుద్ధి గలవాడిని పాడు చేసేస్తూ ఉంటాడు. ఇది లోక సాధారణము. మనం ఎప్పటి నుంచో చూస్తున్నది. మా అబ్బాయి వాడి వల్ల చెడిపోయాడు, మా అమ్మాయి వాళ్ళ వల్ల చెడిపోయిందని చెప్పుకుంటాము. ఎవరో ఒకళ్ళు వీళ్ళని చెడగొడుతున్నారని చెప్పుకుంటాం తప్ప మన వాళ్ళ తప్పు ఉంది, మనం వాళ్ళు ఎందుకు వినాలి, వాళ్ళు చెప్పినంత మాత్రాన వినకూడదు కదా, మనవాడి బుద్ధి ఏమైంది అని మాత్రం మనం ఎప్పుడు కూడా ఆలోచించము. ఇది లోక సాధారణం అన్నమాట. హలో అండి, ఎన్నో పద్యాలు రాసుకుంటూ ఉన్నాం, మనం చాలా భావాలు తెలుసుకుంటూ ఉన్నాము, మన ఓన్గా రిలేట్ చేసుకుంటూ ఉన్నాము. మనకు కూడా చాలా దగ్గరగా ఉన్న అనుభూతి చెందుతూ ఉన్నాము. అన్నీ మన గురించే రాశారేమో పద్యాలు అన్నట్టుగా మనం మనల్ని మనం ఈ పద్యాల ద్వారా చూసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు మరొక పద్యం రాసేస్తాను. పద్యం భావం భావం వేరు పురుగు చేరి వృక్షంబు చరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు. చీడ పురుగు చేరి చెట్టు చెరచు. చీడ పురుగు చేరి చెట్టు చెరచు. కుత్సితుండు చేరి గుణవంతు జరచురా. కుత్సితుండు చేరి గుణవంతు చరచురా. ఏంటి చెప్పండి లాస్ట్ లైన్? నాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ ఒక్క లైన్ మాత్రమే వచ్చేది, పైన 3 లైన్స్ వచ్చేవి. ఈ లైన్ మాత్రం వాళ్ళు చెప్పకముందే చెప్పేసేదాన్ని అనమాట. ఏమని? విశ్వదాభిరామ వినురవేమ. ఎంత ఇష్టమో అనమాట ఈ లైన్ చెప్పాలని. ఆ 3 లైన్లు ఎప్పుడైపోతాయా, లాస్ట్ లైన్ నేను చెప్పేద్దామని రెడీగా కూర్చుని ఆ 3 లైన్లు వదిలేసి లాస్ట్ లైన్ మాత్రం ఈజీగా చెప్పేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ దాన్ని పోటీ పడేవాళ్ళం అనమాట. మేమందరం కలిపి ఎవరి గట్టిగా అరుచుకుంటూ, తెలుసు కదా సెకండ్ థర్డ్ క్లాసుల్లో ఎంత గట్టిగా అరిచి చెప్తామో తెలుసు కదా మీకు. అలాగే గట్టిగా అరుస్తూ చెప్పేవాళ్ళం. పైన 3 లైన్లు గాలికి వదిలేసి లాస్ట్ లైన్ మాత్రం గట్టిగా అరుచుకుంటే చెప్పేసేవాళ్ళం అనమాట. అంత అబ్బా మాకే వచ్చేసింది అన్నట్టుగా అంత గొప్పతనంగా ఫీల్ అయిపోయి గట్టిగా అరిచి మరీ చెప్పేసేవాళ్ళం. టీచర్కి రాదేమో ఆ లాస్ట్ లైను. పాప ఆవిడికి 3 లైన్లే వచ్చు. సార్ ఉండేవారు అనమాట, అయ్యప్ప సార్ అని చెప్పి చితగ్గొట్టుడు, చింతపరికలు తీసుకొచ్చి చితగ్గొట్టుడు కొట్టేసేవాళ్ళు. వాతలు తేలిపోయేవి వాళ్ళంతా. ఇంట్లో వెళ్ళి చెప్తే ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, మనం చెప్పేంత దమ్ము లేదు, ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే మీ అమ్మాయిని కొట్టారంటే వీళ్ళు ఇంకా 4 చితగ్గొట్టేవాళ్ళు. ఎందుకు కొట్టించుకోవాల్సి వచ్చింది, ఏం తప్పు చేసి ఆ పద్యం, చిన్న పద్యం కూడా రావట్లేదా నీకు అని ఇంకా 4 బాధేవాళ్ళు అనమాట. ఇప్పట్లాగా చెప్పు తీసి కొట్టడాలు, టీచర్ నువ్వు ఎందుకు కొట్టావు మా అబ్బాయిని అని అడగడం కానీ, లేకపోతే అసలు అలా లేనే లేదనమాట. అందుకే
ఇప్పుడు నేను మీకు కూడా చెప్పగలుగుతున్నాను. అంత స్ట్రిక్ట్గా పెంచారు కనుక వాళ్ళు ఏం చేసినా సరే గురువులకి శిష్యుల్ని వదిలేసేవాళ్ళు. మీరేం చేస్తారో చెయ్యండి, మా అమ్మాయికి చదువు రావాలి, మా అబ్బాయికి చదువు రావాలి, అభివృద్ధి చెందాలి, మంచి మార్గంలో నడవాలి, మీరేమన్నా చేయండి అని చెప్పి గురువుల దగ్గర శిష్యుల్ని వదిలేసేవారు. అంతేగాని టీచర్ని మాటలు అనేసి గురువులనే గౌరవం లేకుండా నువ్వెవరు, నా బిడ్డ నేనే కొట్టుకోను, నువ్వెందుకు కొడుతున్నావు, నువ్వెందుకు తిడుతున్నావు అని అలా అనేసి అందరూ కొట్టండి తిట్టండి అని నేను చెప్పట్లేదు. భయాని కోసం ఎప్పుడన్నా ఒక దెబ్బ వేసినా అది ఉలవలు పలవలు చేసి నానా రాద్ధాంతం చేసి మనమే దూసుకెళ్ళిపోయి టీచర్ మీద అటాక్ చేస్తే పిల్లలు ఇంకేం నేర్చుకుంటారు? పిల్లలు కూడా అదే కదా నేర్చుకుంటారు. ఓహో, నన్ను టీచర్ కొట్టకూడదు అనమాట, అయితే మనం టీచర్ని కొట్టచ్చు అనుకుని వాళ్ళు చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనల్ని కొట్టద్దని చెప్పారు కదా, ఆయన టీచర్ నన్ను ఎందుకు కొట్టింది అని వీళ్ళు కూడా తిరగబడడం మొదలు పెడతారనమాట. అప్పుడు ఏమవుతుంది, సమాజం టీచర్కి, స్టూడెంట్కి, తల్లికి, బిడ్డకి ఏ విధమైన తేడా ఉండదు. అందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ పోవడమే జరిగిపోతుంది. ఎవరు కూడా అభివృద్ధిలోకి రావడం అనేది జరగదు. అంటే చదువుతున్నాము, మనం యుఎస్ఏలు చదువుతున్నాము, పెద్ద పెద్ద పిహెచ్డీలు చేస్తున్నాము, ఎంఫిల్స్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ అసలైన నాలెడ్జ్ లేనప్పుడు ఎంత చదువు చదివినా కూడా ఏం ఉపయోగం ఉంటుంది? మినిమం రెస్పెక్ట్ అనేది ఒక గురువుకి మనం ఇవ్వాలి కదా. ఆ రోజుల్లో అలా ఇచ్చేవాళ్ళకి కనుకనే ఈరోజు ఈ విధంగా చెప్పగలుగుతున్నాం. రేపు ఇలా కొట్టద్దు అని చెప్పిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏ విధంగా చెప్తారు? కేవలం టీచర్ని మాత్రమే వాళ్ళు కొట్టరు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా కొడతారు. తాత్పర్యము ఓ వేమా సమస్త భోగము విచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఏంటట? వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా. ఏమంటున్నారు? చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టుని పాడి చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయి, చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయి. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయు. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయు. అదే విధముగా కపటి అయినవాడు, అదే విధముగా కపటి అయినవాడు కపటి అయినవాడు చేరి మంచి గుణముల కలవాని
కపటి అయిన వాడు చేరి మంచి గుణములు కలవానిని పాడి చేయును. మంచి గుణములు కలవానిని పాడు చేయును. ఇది లోక సాధారణము. ఇది లోక సాధారణం. ఏంటంటే పద్యము భావము. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. ఏమవుతుందట? చెట్టు వేరునందు. చెట్టు వేరు ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. లోపల ఉన్న పురుగులు మనకి ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. మనం తవ్వి చూడలేం కదా. తవ్వితే ఏమవుతుంది? చెట్టు కూడా పడిపోతుంది. కాబట్టి చెట్టు వేరునందు పురుగు చేరితే ఏమవుతుంది? చెట్టు మొత్తం పాడైపోతుంది. మనకు కనపడకుండానే ఏమైందో చెట్టు ఇలా అయిపోతుంది, ఏమైందో చెట్టు ఇలా అయిపోతుందని బాధపడతామే తప్ప ఎన్ని మందులు వేసినా ఏమేసినా సరే లోపల పురుగు తొలిచేస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. చెట్టు అంతా పాడైపోతుంది అన్నమాట. చీడ పురుగు చేరి చెట్టు ఆకులను పాడు చేయును. మనం చూస్తూ ఉంటాం కదా, చెట్టు ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉన్నా సరే సన్నగా హోల్స్ పడిపోయి ఉంటాయి. వాటికి ఏమిటి? చీడ పురుగులు పడతాయి అన్నమాట. చీడ పురుగు పట్టినప్పుడు చెట్టు ఆకులన్నింటినీ కూడా తినేసి రంధ్రాలు చేసేసి నాశనం చేసి పడేస్తాయి అన్నమాట. ఎంత మంచి ఆకులు! గోంగూర ఆకులు. మనం పెద్ద గోంగూర పంట పండించుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది గోంగూర. చక్కగా కాసింది, రేపు పచ్చడి చేసుకుందాం అనుకునే లోపు చీడ పురుగు చేరి చెట్టు ఆకులన్నింటినీ కూడా చెడగొట్టేస్తుంది అన్నమాట. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయను. అదే విధముగా కపటి అయిన వాడు చేరి మంచి గుణములు కలవానిని పాడు చేయును. కపటి అంటే ఏంటి? వీడు ఎందుకు బాగుపడాలి? నాకు ఎలాగూ చదువు రాదు, సంకనాగిపోతున్నా, వీడెందుకు బాగుపడాలి, వీడిని కూడా సంకనాగిచ్చేద్దాం అనేసి ఏం చేస్తాడట? కపటి మంచి గుణములు కలవానిని పాడు చేయి. ఇది లోక సాధారణము. ఏం చేస్తారే? ఏం జరుగుతారో భయ్, ఒక్కరోజు చదవకపోతే ఏం కాదులేరా, సినిమాకు పోదాం అని ఇలాగా వాళ్ళని, చదువుకునే వాళ్ళని, మంచి బుద్ధిమంతుల్ని, బుద్ధి గల వాళ్ళని, మందు తాగని వాళ్ళని, ఒక్క పెగ్గే ఏం కాదులే ఈ రోజుకి, ఏమన్నా మీ ఇంట్లో భయపడతావే నువ్వు? ఇంకా అమ్మకు భయపడతావా? లేకపోతే పెళ్ళానికి భయపడతావా? ఈ ఒక్కరోజు ఇంకా మంచి పార్టీ చేసుకుంటున్నాం అందరం, నువ్వు తాగకపోతే ఎలాగా అని ఈ విధంగా ఎవరు ఏదో ఒక విధంగా మనిషిని చెడగొట్టడానికి ఒక కపటి తయారవుతారనమాట. మంచి గుణములు కలవాడిని పాడు చేసేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే చీడ పురుగు చెట్టుని పాడు చేస్తుందో, కుత్సితుడు అంటే కపటి గుణము కలవాడు, బుద్ధి లేనివాడు, బుద్ధి గలవాడిని పాడు చేసేస్తూ ఉంటాడు. ఇది లోక సాధారణము. మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. మా అబ్బాయి వాడి వల్ల చెడిపోయాడు, మా అమ్మాయి వాళ్ళ వల్ల చెడిపోయిందని చెప్పుకుంటాము. ఎవరో ఒకళ్ళు వీళ్ళని చెడగొడుతున్నారని చెప్పుకుంటాం తప్ప మన వాళ్ళ తప్పు ఉంది, మనం వాళ్ళు ఎందుకు వినాలి, వాళ్ళు చెప్పినంత మాత్రాన వినకూడదు కదా, మనవాడి బుద్ధి ఏమైంది అని మాత్రం మనం ఎప్పుడు కూడా ఆలోచించము. ఇది లోక సాధారణం అన్నమాట. హలో అండి, ఎన్నో పద్యాలు రాసుకుంటూ ఉన్నాం, మనం చాలా భావాలు తెలుసుకుంటూ ఉన్నాము, మన ఓన్గా రిలేట్ చేసుకుంటూ ఉన్నాము. మనకు కూడా చాలా దగ్గరగా ఉన్న అనుభూతి చెందుతూ ఉన్నాము. అన్నీ మన గురించే రాశారేమో పద్యాలు అన్నట్టుగా మనం మనల్ని మనం ఈ పద్యాల ద్వారా చూసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు మరొక పద్యం రాసేస్తాను. పద్యం భావం.
ఏమి భాగం. వేరు పురుగు చేరి వృక్షంబు చరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు. చీడ పురుగు చేరి చెట్టు చెరచు. చీడ పురుగు చేరి చెట్టు చెరచు. కుత్సితుండు చేరి గుణవంతు జరచురా. కుత్సితుండు చేరి గుణవంతు చరచురా. ఏంటి చెప్పండి లాస్ట్ లైన్. నాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ ఒక్క లైన్ మాత్రమే వచ్చేది, పైన 3 లైన్స్ వచ్చేవి కావు. ఈ లైన్ మాత్రం వాళ్ళు చెప్పకముందే చెప్పేసేదాన్ని అనమాట. ఏమని? విశ్వదాభిరామ వినురవేమ. ఎంత ఇష్టమో అనమాట ఈ లైన్ చెప్పాలని. ఆ 3 లైన్లు ఎప్పుడైపోతాయా, లాస్ట్ లైన్ నేను చెప్పేద్దామని రెడీగా కూర్చుని ఆ 3 లైన్లో తెలిసి లాస్ట్ లైన్ మాత్రం ఈజీగా చెప్పేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ దాన్ని పోటీ పడేవాళ్ళం అనమాట. మేమందరం కలిపి ఎవరి గట్టిగా అరుచుకుంటూ, తెలుసు కదా సెకండ్ థర్డ్ క్లాసుల్లో ఎంత గట్టిగా అరిచి చెప్తామో తెలుసు కదా మీకు. అలాగే గట్టిగా అరుస్తూ చెప్పేవాళ్ళం. పైన 3 లైన్లు గాలికి వదిలేసి లాస్ట్ లైన్ మాత్రం గట్టిగా అరుచుకుంటే చెప్పేసేవాళ్ళం అనమాట. అంత అబ్బా మాకే వచ్చేసింది అన్నట్టుగా అంత గొప్పతనంగా ఫీల్ అయిపోయి గట్టిగా అరిచి మరీ చెప్పేసేవాళ్ళం. టీచర్కి రాదేమో ఆ లాస్ట్ లైను. పాప ఆవిడికి 3 లైన్లే వచ్చు. సార్ ఉండేవారు అనమాట, అయ్యప్ప సార్ అని చెప్పి చింతగొట్టుడు, చింతబరికలు తీసుకొచ్చి చింతగొట్టుడు కొట్టేసేవాళ్ళు. వాతలు తేలిపోయేవి వాళ్ళంతా. ఇంట్లో వెళ్ళి చెప్తే ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, మనం చెప్పేంత దమ్ము లేదు, ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే మీ అమ్మాయిని కొట్టారంటే వీళ్ళు ఇంకా 4 చెత్త కొట్టేవాళ్ళు. ఎందుకు కొట్టించుకోవాల్సి వచ్చింది, ఏం తప్పు చేసి ఆ పద్యం, చిన్న పద్యం కూడా రావట్లేదా నీకు అని ఇంకా 4 బాధేవాళ్ళు అనమాట. ఇప్పట్లాగా చెప్పు తీసి కొట్టడాలు, టీచర్ నువ్వు ఎందుకు కొట్టావు మా అబ్బాయిని అని అడగడం కానీ, లేకపోతే అసలు అలా లేదనమాట. అందుకే ఇప్పుడు నేను మీకు కూడా చెప్పగలుగుతున్నాను. అంత స్ట్రిక్ట్గా పెంచారు కనుక వాళ్ళు ఏం చేసినా సరే గురువులకి శిష్యుల్ని వదిలేసేవాళ్ళు. మీరేం చేస్తారో చెయ్యండి, మా అమ్మాయికి చదువు రావాలి, మా అబ్బాయికి చదువు రావాలి, అభివృద్ధి చెందాలి, మంచి మార్గంలో నడవాలి, మీరు ఏమన్నా చేయండి అని చెప్పి గురువుల దగ్గర శిష్యుల్ని వదిలేసేవారు. అంతేగాని టీచర్ని మాటలు అనేసి గురువులనే గౌరవం లేకుండా నువ్వెవరు, నా బిడ్డ నేనే కొట్టుకోను, నువ్వెందుకు కొడుతున్నావు, నువ్వెందుకు తిడుతున్నావు అని అలా అనేసి అందరూ కొట్టండి తిట్టండి అని నేను చెప్పట్లేదు. భయాని కోసం ఎప్పుడన్నా ఒక దెబ్బ వేసినా అది ఉలవలు పలవలు చేసి నానా రాద్ధాంతం చేసి మనమే దూసుకెళ్ళిపోయి టీచర్ మీద అటాక్ చేస్తే పిల్లలు ఇంకేం నేర్చుకుంటారు? పిల్లలు కూడా అదే కదా నేర్చుకుంటారు. ఓహో నన్ను టీచర్ కొట్టకూడదు అనమాట, అయితే మనం టీచర్ని కొట్టచ్చు అనుకుని వాళ్ళు చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనల్ని కొట్టద్దని చెప్పారు కదా, ఆయన టీచర్ నన్ను ఎందుకు కొట్టింది అని వీళ్ళు కూడా తిరగబడడం మొదలు పెడతారనమాట. అప్పుడు ఏమవుతుంది, సమాజం టీచర్కి, స్టూడెంట్కి, తల్లికి, బిడ్డకి ఏ విధమైన తేడా ఉండదు. అందరూ ఒకరినొకరు కొట్టుకుంటూ పోవడమే జరిగిపోతుంది. ఎవరు కూడా అభివృద్ధిలోకి రావడం అనేది జరగదు. అంటే చదువుతున్నాము, మనం యుఎస్ఏలు చదువుతున్నాము, పెద్ద పెద్ద పిహెచ్డీలు చేస్తున్నాము, ఎంఫిల్స్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ అసలైన నాలెడ్జ్ లేనప్పుడు ఎంత చదువు చదివినా కూడా ఏం ఉపయోగం ఉంటుంది? మినిమం రెస్పెక్ట్ అనేది ఒక గురువుకి మనం ఇవ్వాలి కదా. ఆ రోజుల్లో అలా ఇచ్చేవాళ్ళకి కనుకనే ఈరోజు ఈ విధంగా చెప్పగలుగుతున్నాం. రేపు ఇలా కొట్టద్దు అని చెప్పిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏ విధంగా చెప్తారు? కేవలం టీచర్ని మాత్రమే వాళ్ళు కొట్టరు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా కొట్టారు. తాత్పర్యము ఓ వేమా
సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఏంటట? వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా ఏమంటున్నారు? చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టుని పాడి చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయు, చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయు. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయు. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయు. అదే విధముగా కపటి అయినవాడు కపటి అయినవాడు కపటి అయినవాడు చేరి మంచి గుణముల కలవాని కపటి అయినవాడు చేరి మంచి గుణముల కలవాని పాడి చేయును. మంచి గుణములు కలవానిని పాడు చేయును. ఇది లోక సాధారణము. ఇది లోక సాధారణం. ఏంటంటే పద్యము భావము. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. ఏమవుతుందట? చెట్టు వేరునందు, చెట్టు వేరు ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. లోపల ఉన్న పురుగులు మనకి ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. మనం తవ్వి చూడలేం కదా. తవ్వితే ఏమవుతుంది? చెట్టు కూడా పడిపోతుంది. కాబట్టి చెట్టు వేరునందు పురుగు చేరితే ఏమవుతుంది? చెట్టు మొత్తం పాడైపోతుంది. మనకు కనపడకుండానే ఏమైందో చెట్టు ఇలా అయిపోతుంది, ఏమైందో చెట్టు ఇలా అయిపోతుందని బాధపడతామే తప్ప ఎన్ని మందులు వేసినా ఏమేసినా సరే లోపల పురుగు తొలిచేస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. చెట్టు అంతా పాడైపోతుంది అన్నమాట.
చీడ పురుగు చేరి చెట్టు ఆకులను పాడు చేయును. మనం చూస్తూ ఉంటాం కదా, చెట్టు ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉన్నా సరే సన్నగా హోల్స్ పడిపోయి ఉంటాయి. వాటికి ఏమిటి, చీడ పురుగులు పడతాయి అన్నమాట. చీడ పురుగు పట్టినప్పుడు చెట్టు ఆకులన్నింటినీ కూడా తినేసి రంధ్రాలు చేసేసి నాశనం చేసి పడేస్తాయి అన్నమాట. ఎంత మంచి ఆకులు, గోంగూర ఆకులు, మనం పెద్ద గోంగూర పంట పండించుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది గోంగూర, చక్కగా కాసింది, రేపు పచ్చడి చేసుకుందాం అనుకునే లోపు చీడ పురుగు చేరి చెట్టు ఆకులన్నింటినీ కూడా చెడగొట్టేస్తుంది అనమాట. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయను, అదే విధముగా కపటి అయిన వాడు చేరి మంచి గుణములు కలవానిని పాడు చేయును. కపటి అంటే ఏంటి, వీడు ఎందుకు బాగుపడాలి, నాకు ఎలాగూ చదువు రాదు, సంకనాగిపోతున్నా, వీడెందుకు బాగుపడాలి, వీడిని కూడా సంకనాగిచ్చేద్దాం అనేసి ఏం చేస్తాడట, కపటి మంచి గుణములు కలవానిని పాడు చేయి. ఇది లోక సాధారణము. ఏం చేస్తారే, ఏం చదువుతారో భయ్, ఒక్కరోజు చదవకపోతే ఏం కాదులేరా, సినిమాకు బలం అని ఇలాగా వాళ్ళని, చదువుకునే వాళ్ళని, మంచి బుద్ధిమంతుల్ని, బుద్ధి గల వాళ్ళని, మందు తాగని వాళ్ళని, ఒక్క పెగ్గే ఏం కాదులే ఈ రోజుకి, ఏమన్నా మీ ఇంట్లో భయపడతావే నువ్వు, ఇంకా అమ్మకు భయపడతావా, లేకపోతే పెళ్ళానికి భయపడతావా, ఈ ఒక్కరోజు ఇంకా మంచి పార్టీ చేసుకుంటున్నాం అందరం, నువ్వు తాగకపోతే ఎలాగా అని ఈ విధంగా ఎవరు ఏదో ఒక విధంగా మనిషిని చెడగొట్టడానికి ఒక కపటి తయారవుతారనమాట. మంచి గుణములు కలవాడిని పాడు చేసేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే చీడ పురుగు చెట్టుని పాడు చేస్తుందో, కుత్సితుడు అంటే కపటి గుణము కలవాడు, బుద్ధి లేనివాడు బుద్ధి గలవాడిని పాడు చేసేస్తూ ఉంటాడు. ఇది లోక సాధారణము. మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. మా అబ్బాయి వాడి వల్ల చెడిపోయాడు, మా అమ్మాయి వాళ్ళ వల్ల చెడిపోయిందని చెప్పుకుంటాము. ఎవరో ఒకళ్ళు వీళ్ళని చెడగొడుతున్నారని చెప్పుకుంటాం తప్ప మన వాళ్ళ తప్పు ఉంది, మనం వాళ్ళు ఎందుకు వినాలి, వాళ్ళు చెప్పినంత మాత్రాన వినకూడదు కదా, మనవాడి బుద్ధి ఏమైంది అని మాత్రం మనం ఎప్పుడు కూడా ఆలోచించము. ఇది లోక సాధారణం అన్నమాట. హలో అండి, ఎన్నో పద్యాలు రాసుకుంటూ ఉన్నాం, మనం చాలా భావాలు తెలుసుకుంటూ ఉన్నాము, మన ఓన్గా రిలేట్ చేసుకుంటూ ఉన్నాము, మనకు కూడా చాలా దగ్గరగా ఉన్న అనుభూతి చెందుతూ ఉన్నాము. అన్నీ మన గురించే రాశారేమో పద్యాలు అన్నట్టుగా మనం మనల్ని మనం ఈ పద్యాల ద్వారా చూసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు మరొక పద్యం రాసేస్తాను. పద్యం భావం. భావం. వేరు పురుగు చేరి వృక్షంబు చరచు, వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు. కుత్సితుండు చేరి గుణవంతు జరచురా, కుత్సితుండు చేరి గుణవంతు చరచురా. ఏంటి చెప్పండి లాస్ట్ లైన్? నాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ ఒక్క లైన్ మాత్రమే వచ్చేది, పైన 3 లైన్స్ వచ్చేవి కావు. ఈ లైన్ మాత్రం వాళ్ళు చెప్పకముందే చెప్పేసేదాన్ని అనమాట. ఏమని? విశ్వదాభిరామ
వినురవేమ. ఎంత ఇష్టమో అనమాట ఈ లైన్ చెప్పాలని. ఆ 3 లైన్లు ఎప్పుడైపోతాయా, లాస్ట్ లైన్ నేను చెప్పేద్దామని రెడీగా కూర్చుని ఆ 3 లైన్లో వేసి లాస్ట్ లైన్ మాత్రం ఈజీగా చెప్పేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ దాన్ని పోటీ పడేవాళ్ళం అనమాట. మేమందరం కలిపి ఎవరి గట్టిగా అరుచుకుంటూ, తెలుసు కదా సెకండ్ థర్డ్ క్లాసుల్లో ఎంత గట్టిగా అరిచి చెప్తామో తెలుసు కదా మీకు. అలాగే గట్టిగా అరుస్తూ చెప్పేవాళ్ళం. పైన 3 లైన్లు గాలికి వదిలేసి లాస్ట్ లైన్ మాత్రం గట్టిగా అరుచుకుంటే చెప్పేసేవాళ్ళం అనమాట. అంత అబ్బా మాకే వచ్చేసింది అన్నట్టుగా అంత గొప్పతనంగా ఫీల్ అయిపోయి గట్టిగా అరిచి మరీ చెప్పేసేవాళ్ళం. టీచర్కి రాదేమో ఆ లాస్ట్ లైను. పాప ఆవిడికి 3 లైన్లే వచ్చు. సార్ ఉండేవారు అనమాట, అయ్యప్ప సార్ అని చెప్పి చితగ్గొట్టుడు, చింతబరికలు తీసుకొచ్చి చితగ్గొట్టుడు కొట్టేసేవాళ్ళు. వాతలు తేలిపోయేవి వాళ్ళంతా. ఇంట్లో వెళ్ళి చెప్తే ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, మనం చెప్పేంత దమ్ము లేదు, ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే మీ అమ్మాయిని కొట్టారంటే వీళ్ళు ఇంకా 4 చితగ్గొట్టేవాళ్ళు. ఎందుకు కొట్టించుకోవాల్సి వచ్చింది, ఏం తప్పు చేసి ఆ పద్యం, చిన్న పద్యం కూడా రావట్లేదా నీకు అని ఇంకా 4 బాధేవాళ్ళు అనమాట. ఇప్పటిలాగా చెప్పు తీసి కొట్టడాలు, టీచర్ నువ్వు ఎందుకు కొట్టావు మా అబ్బాయిని అని అడగడం కానీ, లేకపోతే అసలు అలా లేదనమాట. అందుకే ఇప్పుడు నేను మీకు కూడా చెప్పగలుగుతున్నాను. అంత స్ట్రిక్ట్గా పెంచారు కనుక వాళ్ళు ఏం చేసినా సరే గురువులకి శిష్యుల్ని వదిలేసేవాళ్ళు. మీరేం చేస్తారో చెయ్యండి, మా అమ్మాయికి చదువు రావాలి, మా అబ్బాయికి చదువు రావాలి, అభివృద్ధి చెందాలి, మంచి మార్గంలో నడవాలి, మీరు ఏమన్నా చేయండి అని చెప్పి గురువుల దగ్గర శిష్యుల్ని వదిలేసేవారు. అంతేగాని టీచర్ని మాటలు అనేసి గురువులనే గౌరవం లేకుండా నువ్వెవరు, నా బిడ్డ నేనే కొట్టుకోను, నువ్వెందుకు కొడుతున్నావు, నువ్వెందుకు తిడుతున్నావు అని అలా అనేసి అందరూ కొట్టండి తిట్టండి అని నేను చెప్పట్లేదు. భయాని కోసం ఎప్పుడన్నా ఒక దెబ్బ వేసినా అది ఉలవలు పలవలు చేసి నానా రాద్ధాంతం చేసి మనమే దూసుకెళ్ళిపోయి టీచర్ మీద అటాక్ చేస్తే పిల్లలు ఇంకేం నేర్చుకుంటారు? పిల్లలు కూడా అదే కదా నేర్చుకుంటారు. ఓహో నన్ను టీచర్ కొట్టకూడదు అనమాట, అయితే మనం టీచర్ని కొట్టచ్చు అనుకుని వాళ్ళు చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనల్ని కొట్టద్దని చెప్పారు కదా, ఆయన టీచర్ నన్ను ఎందుకు కొట్టింది అని వీళ్ళు కూడా తిరగబడడం మొదలు పెడతారనమాట. అప్పుడు ఏమవుతుంది, సమాజం టీచర్కి, స్టూడెంట్కి, తల్లికి, బిడ్డకి ఏ విధమైన తేడా ఉండదు. అందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ పోవడమే జరిగిపోతుంది. ఎవరు కూడా అభివృద్ధిలోకి రావడం అనేది జరగదు. అంటే చదువుతున్నాము, మనం యుఎస్ఏలు చదువుతున్నాము, పెద్ద పెద్ద పిహెచ్డీలు చేస్తున్నాము, ఎంఫిల్స్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ అసలైన నాలెడ్జ్ లేనప్పుడు ఎంత చదువు చదివినా కూడా ఏం ఉపయోగం ఉంటుంది? మినిమం రెస్పెక్ట్ అనేది ఒక గురువుకి మనం ఇవ్వాలి కదా. ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళకి కనుకనే ఈరోజు ఈ విధంగా చెప్పగలుగుతున్నాం. రేపు ఇలా కొట్టద్దు అని చెప్పిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏ విధంగా చెప్తారు? కేవలం టీచర్ని మాత్రమే వాళ్ళు కొట్టరు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా కొడతారు. తాత్పర్యము ఓ వేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఏంటట, వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా. ఏమంటున్నారు? చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టుని పాడి చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయి,
చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయును. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయును. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయును. అదే విధముగా కపటి అయినవాడు కపటి అయినవాడు చేరి మంచి గుణములు కలవాని మంచి గుణములు కలవానిని పాడి చేయును. మంచి గుణములు కలవానిని పాడు చేయును. ఇది లోక సాధారణము. ఏంటంటే పద్యము భావము. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. ఏమవుతుందట? చెట్టు వేరునందు. చెట్టు వేరు ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. లోపల ఉన్న పురుగులు మనకి ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. మనం తవ్వించలేం కదా. తవ్వితే ఏమవుతుంది? చెట్టు కూడా పడిపోతుంది. కాబట్టి చెట్టు వేరునందు పురుగు చేరితే ఏమవుతుంది? చెట్టు మొత్తం పాడైపోతుంది. మనకు కనపడకుండానే ఏమైందో చెట్టు ఇలా అయిపోతుందని బాధపడతామే తప్ప ఎన్ని మందులు వేసినా ఏమేసినా సరే లోపల పురుగు తొలిచేస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. చెట్టు అంతా పాడైపోతుంది అన్నమాట. చీడ పురుగు చేరి చెట్టు ఆకులను పాడు చేయును. మనం చూస్తూ ఉంటాం కదా, చెట్టు ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉన్నా సరే సన్నగా హోల్స్ పడిపోయి ఉంటాయి. వాటికి ఏమిటి? చీడ పురుగులు పడతాయి అన్నమాట. చీడ పురుగు పట్టినప్పుడు చెట్టు ఆకులన్నింటినీ కూడా తినేసి రంధ్రాలు చేసేసి నాశనం చేసి పడేస్తాయి అన్నమాట. ఎంత మంచి ఆకులు! గోంగూర ఆకులు. మనం పెద్ద గోంగూర పంట పండించుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది గోంగూర. చక్కగా కాసింది, రేపు పచ్చడి చేసుకుందాం అనుకునే లోపు చీడ పురుగు చేరి చెట్టు ఆకులన్నింటినీ కూడా చెడగొట్టేస్తుంది అన్నమాట. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయను. అదే విధముగా కపటి అయిన వాడు చేరి మంచి గుణములు కలవానిని పాడు చేయును. కపటి అంటే ఏంటి? వీడు ఎందుకు బాగుపడాలి? నాకు ఎలాగూ చదువు రాదు, సంకనాగిపోతున్నా, వీడెందుకు బాగుపడాలి, వీడిని కూడా సంకనాగిచ్చేద్దాం అనేసి ఏం చేస్తాడట? కపటి మంచి గుణములు కలవానిని పాడు చేయి. ఇది లోక సాధారణము. ఏం చేస్తారే? ఏం జరుగుతారో భయ్, ఒక్కరోజు అలపోతే ఏం కాదులేరా, సినిమాకు పోదాం అని ఇలాగా వాళ్ళని, చదువుకునే వాళ్ళని, మంచి బుద్ధిమంతుల్ని, బుద్ధి గల వాళ్ళని, మందు తాగని వాళ్ళని, ఒక్క పెగ్గే ఏం కాదులే ఈ రోజుకి. ఏమన్నా మీ ఇంట్లో భయపడతావే నువ్వు? ఇంకా అమ్మకు భయపడతావా? లేకపోతే పెళ్ళానికి భయపడతావా? ఈ ఒక్కరోజు ఇంకా మంచి పార్టీ చేసుకుంటున్నాం అందరం, నువ్వు తాగకపోతే ఎలాగా అని ఈ విధంగా ఎవరు ఏదో ఒక విధంగా మనిషిని చెడగొట్టడానికి ఒక కపటి తయారవుతారనమాట. మంచి గుణములు కలవాడిని పాడు చేసేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే చీడ పురుగు చెట్టుని పాడు చేస్తుందో, కుత్సితుడు అంటే కపటి గుణము కలవాడు, బుద్ధి లేనివాడు బుద్ధి గలవాడిని
పాడు చేసేస్తూ ఉంటాడు. ఇది లోక సాధారణము, మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. మా అబ్బాయి వాడి వల్ల చెడిపోయాడు, మా అమ్మాయి వాళ్ళ వల్ల చెడిపోయిందని చెప్పుకుంటాము. ఎవరో ఒకళ్ళు వీళ్ళని చెడగొడుతున్నారని చెప్పుకుంటాం తప్ప మన వాళ్ళ తప్పు ఉంది, మనం వాళ్ళు ఎందుకు వినాలి, వాళ్ళు చెప్పినంత మాత్రాన వినకూడదు కదా, మనవాడి బుద్ధి ఏమైంది అని మాత్రం మనం ఎప్పుడు కూడా ఆలోచించము. ఇది లోక సాధారణం అన్నమాట. హలో అండి, ఎన్నో పద్యాలు రాసుకుంటూ ఉన్నాం, మనం చాలా భావాలు తెలుసుకుంటూ ఉన్నాము, మన ఓన్గా రిలేట్ చేసుకుంటూ ఉన్నాము. మనకు కూడా చాలా దగ్గరగా ఉన్న అనుభూతి చెందుతూ ఉన్నాము. అన్నీ మన గురించే రాశారేమో పద్యాలు అన్నట్టుగా మనం మనల్ని మనం ఈ పద్యాల ద్వారా చూసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు మరొక పద్యం రాసేస్తాను. పద్యం భావం. భావం. వేరు పురుగు చేరి వృక్షంబు చరచు, వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు. కుత్సితుండు చేరి గుణవంతు జరచురా, కుత్సితుండు చేరి గుణవంతు చరచురా. ఏంటి చెప్పండి లాస్ట్ లైన్? నాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ ఒక్క లైన్ మాత్రమే వచ్చేది, పైన 3 లైన్స్ వచ్చేవి కావు. ఈ లైన్ మాత్రం వాళ్ళు చెప్పకముందే చెప్పేసేదాన్ని అనమాట. ఏమని? విశ్వదాభిరామ వినురవేమ. ఎంత ఇష్టమో అనమాట ఈ లైన్ చెప్పాలని. ఆ 3 లైన్లు ఎప్పుడైపోతాయా, లాస్ట్ లైన్ నేను చెప్పేద్దామని రెడీగా కూర్చుని ఆ 3 లైన్లు వదిలేసి లాస్ట్ లైన్ మాత్రం ఈజీగా చెప్పేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ దాన్ని పోటీ పడేవాళ్ళం అనమాట. మేమందరం కలిపి ఎవరి గట్టిగా అరుచుకుంటే, తెలుసు కదా సెకండ్ థర్డ్ క్లాసులో ఎంత గట్టిగా అరిచి చెప్తామో తెలుసు కదా మీకు. అలాగే గట్టిగా అరుస్తూ చెప్పేవాళ్ళం. పైన 3 లైన్లు గాలికి వదిలేసి లాస్ట్ లైన్ మాత్రం గట్టిగా అరుచుకుంటే చెప్పేసేవాళ్ళం అనమాట. అంత అబ్బా మాకే వచ్చేసింది అన్నట్టుగా అంత గొప్పతనంగా ఫీల్ అయిపోయి గట్టిగా అరిచి మరీ చెప్పేసేవాళ్ళం. టీచర్కి రాదేమో ఆ లాస్ట్ లైను, పాప ఆవిడికి 3 లైన్లే వచ్చు. సార్ ఉండేవారు అనమాట, అయ్యప్ప సార్ అని చెప్పి చింతగొట్టుడు, చింతపరికలు తీసుకొచ్చి చింతగొట్టుడు కొట్టేసేవాళ్ళు. వాతలు తేలిపోయేవి వాళ్ళంతా. ఇంట్లో వెళ్ళి చెప్తే ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, మనం చెప్పేంత దమ్ము లేదు, ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్తే మీ అమ్మాయిని కొట్టారంటే వీళ్ళు ఇంకా 4 చేతకు కొట్టేవాళ్ళు. ఎందుకు కొట్టించుకోవాల్సి వచ్చింది, ఏం తప్పు చేసి ఆ పద్యం, చిన్న పద్యం కూడా రావట్లేదా నీకు అని ఇంకా 4 బాధేవాళ్ళు అనమాట. ఇప్పట్లాగా చెప్పు తీసి కొట్టడాలు, టీచర్ నువ్వు ఎందుకు కొట్టావు మా అబ్బాయిని అని అడగడం కానీ, లేకపోతే అసలు అలా లేదనమాట. అందుకే ఇప్పుడు నేను మీకు కూడా చెప్పగలుగుతున్నాను. అంత స్ట్రిక్ట్గా పెంచారు కనుక వాళ్ళు ఏం చేసినా సరే గురువులకి శిష్యుల్ని వదిలేసేవాళ్ళు. మీరేం చేస్తారో చెయ్యండి, మా అమ్మాయికి చదువు రావాలి, మా అబ్బాయికి చదువు రావాలి, అభివృద్ధి చెందాలి, మంచి మార్గంలో నడవాలి, మీరేమన్నా చేయండి అని చెప్పి గురువుల దగ్గర శిష్యుల్ని వదిలేసేవారు. అంతేగాని టీచర్ని మాటలు అనేసి గురువులనే గౌరవం లేకుండా నువ్వెవరు, నా బిడ్డ నేనే కొట్టుకోను, నువ్వెందుకు కొడుతున్నావు, నువ్వెందుకు తిడుతున్నావు అని అలా అనేసి అందరూ కొట్టండి తిట్టండి అని నేను చెప్పట్లేదు. భయాని కోసం ఎప్పుడన్నా ఒక దెబ్బ వేసినా
అది ఉలవలు పనువలు చేసి నానా రాద్ధాంతం చేసి మనమే దూసుకెళ్ళిపోయి టీచర్ మీద అటాక్ చేస్తే పిల్లలు ఇంకేం నేర్చుకుంటారు? పిల్లలు కూడా అదే కదా నేర్చుకుంటారు. ఓహో, నన్ను టీచర్ కొట్టకూడదు అనమాట, అయితే మనం టీచర్ని కొట్టచ్చు అనుకుని వాళ్ళు చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనల్ని కొట్టద్దని చెప్పారు కదా, ఆయన టీచర్ నన్ను ఎందుకు కొట్టింది అని వీళ్ళు కూడా తిరగబడడం మొదలు పెడతారనమాట. అప్పుడు ఏమవుతుంది, సమాజం టీచర్కి, స్టూడెంట్కి, తల్లికి, బిడ్డకి ఏ విధమైన తేడా ఉండదు. అందరూ ఒకరినొకళ్ళు కొట్టుకుంటూ పోవడమే జరిగిపోతుంది. ఎవరు కూడా అభివృద్ధిలోకి రావడం అనేది జరగదు. అంటే చదువుతున్నాము, మనం యుఎస్ఏలు చదువుతున్నాము, పెద్ద పెద్ద పిహెచ్డీలు చేస్తున్నాము, ఎంఫిల్స్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ అసలైన నాలెడ్జ్ లేనప్పుడు ఎంత చదువు చదివినా కూడా ఏం ఉపయోగం ఉంటుంది? మినిమం రెస్పెక్ట్ అనేది ఒక గురువుకి మనం ఇవ్వాలి కదా. ఆ రోజుల్లో అలా ఇచ్చేవాళ్ళకి కనుకనే ఈరోజు ఈ విధంగా చెప్పగలుగుతున్నాం. రేపు ఇలా కొట్టద్దు అని చెప్పిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏ విధంగా చెప్తారు? కేవలం టీచర్ని మాత్రమే వాళ్ళు కొట్టరు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా కొడతారు. తాత్పర్యము ఓ వేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఏంటట? వేరు పురుగు చేరి వృక్షము చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా. ఏమంటున్నారు? చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టుని పాడి చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయి, చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయి. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయు. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయు. అదే విధముగా కపటి అయినవాడు, అదే విధముగా కపటి అయినవాడు కపటి అయినవాడు చేరి మంచి గుణములు కలవాని, కపటి అయినవాడు చేరి మంచి గుణములు కలవాని పాడి చేయును. మంచి గుణములు కలవానిని పాడు చేయును. ఇది లోక సాధారణము. ఇది లోక
ఏంటంట ఏంటేంటేంటేంటి పద్యము భావము. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయను. ఏమవుతుందట? చెట్టు వేరునందు. చెట్టు వేరు ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. లోపల ఉన్న పురుగులు మనకి ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. మనం తవ్వి చూడలేం కదా. తవ్వితే ఏమవుతుంది? చెట్టు కూడా పడిపోతుంది. కాబట్టి చెట్టు వేరునందు పురుగు చేరితే ఏమవుతుంది? చెట్టు మొత్తం పాడైపోతుంది. మనకు కనపడకుండానే ఏమైందో చెట్టు ఇలా అయిపోతుంది, ఏమైందో చెట్టు ఇలా అయిపోతుందని బాధపడతామే తప్ప ఎన్ని మందులు వేసినా ఏమేసినా సరే లోపల పురుగు తొలిచేస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. చెట్టు అంతా పాడైపోతుంది అన్నమాట. చీడ పురుగు చేరి చెట్టు ఆకులను పాడు చేయను. మనం చూస్తూ ఉంటాం కదా, చెట్టు ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉన్నా సరే సన్నగా హోల్స్ పడిపోయి ఉంటాయి. వాటికి ఏమిటి? చీడ పురుగులు పడతాయి అన్నమాట. చీడ పురుగు పట్టినప్పుడు చెట్టు ఆకులన్నింటినీ కూడా తినేసి రంధ్రాలు చేసేసి నాశనం చేసి పడేస్తాయి అన్నమాట. ఎంత మంచి ఆకులు! గోంగూర ఆకులు. మనం పెద్ద గోంగూర పంట పండించుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది గోంగూర. చక్కగా కాసింది, రేపు పచ్చడి చేసుకుందాం అనుకునే లోపు చీడ పురుగు చేరి చెట్టు ఆకులన్నింటినీ కూడా చెడగొట్టేస్తుంది అన్నమాట. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయను. అదే విధముగా కపటి అయిన వాడు చేరి మంచి గుణములు కలవానిని పాడు చేయును. కపటి అంటే ఏంటి? వీడు ఎందుకు బాగుపడాలి? నాకు ఎలాగూ చదువు రాదు, సంకనాగిపోతున్నా, వీడెందుకు బాగుపడాలి, వీడిని కూడా సంకనాగిచ్చేద్దాం అనేసి ఏం చేస్తాడట? కపటి మంచి గుణములు కలవానిని పాడు చేయి. ఇది లోక సాధారణము. ఏం చేస్తారే? ఏం జరుగుతారో భయ్, ఒక్కరోజు చదవకపోతే ఏం కాదులేరా, సినిమాకు పోదాం అని ఇలాగా వాళ్ళని, చదువుకునే వాళ్ళని, మంచి బుద్ధిమంతుల్ని, బుద్ధి గల వాళ్ళని, మందు తాగని వాళ్ళని, ఒక్క పెగ్గే ఏం కాదులే ఈ రోజుకి. ఏమన్నా మీ ఇంట్లో భయపడతావే నువ్వు? ఇంకా అమ్మకు భయపడతావా? లేకపోతే పెళ్ళానికి భయపడతావా? ఈ ఒక్కరోజు ఇంకా మంచి పార్టీ చేసుకుంటున్నాం అందరం, నువ్వు తాగకపోతే ఎలాగా అని ఈ విధంగా ఎవరు ఏదో ఒక విధంగా మనిషిని చెడగొట్టడానికి ఒక కపటి తయారవుతారనమాట. మంచి గుణములు కలవాడిని పాడు చేసేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే చీడ పురుగు చెట్టుని పాడు చేస్తుందో, కుత్సితుడు అంటే కపటి గుణము కలవాడు, బుద్ధి లేనివాడు, బుద్ధి గలవాడిని పాడు చేసేస్తూ ఉంటాడు. ఇది లోక సాధారణము. మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. మా అబ్బాయి వాడి వల్ల చెడిపోయాడు, మా అమ్మాయి వాళ్ళ వల్ల చెడిపోయిందని చెప్పుకుంటాము. ఎవరో ఒకళ్ళు వీళ్ళని చెడగొడుతున్నారని చెప్పుకుంటాం తప్ప మన వాళ్ళ తప్పు ఉంది, మనం వాళ్ళు ఎందుకు వినాలి, వాళ్ళు చెప్పినంత మాత్రాన వినకూడదు కదా, మనవాడి బుద్ధి ఏమైంది అని మాత్రం మనం ఎప్పుడు కూడా ఆలోచించము. ఇది లోక సాధారణం అన్నమాట. హలో అండి, ఎన్నో పద్యాలు రాసుకుంటూ ఉన్నాం, మనం చాలా భావాలు తెలుసుకుంటూ ఉన్నాము, మన ఓన్గా రిలేట్ చేసుకుంటూ ఉన్నాము. మనకు కూడా చాలా దగ్గరగా ఉన్న అనుభూతి చెందుతూ ఉన్నాము. అన్నీ మన గురించి రాశారేమో పద్యాలు అన్నట్టుగా మనం మనల్ని మనం ఈ పద్యాల ద్వారా చూసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు మరొక పద్యం రాసేస్తాను. పద్యం భావం. భావం. వేరు పురుగు చేరు వృక్షంబు చరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు. చీడ పురుగు చేరి చెట్టు చెరచు. చీడ పురుగు
చేరి చెట్టు చెరచు కుత్సితుండు చేరి గుణవంతు జరచురా. కుత్సితుండు గుణవంతు చరచురా. ఏంటి చెప్పండి లాస్ట్ లైన్? నాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ ఒక్క లైన్ మాత్రమే వచ్చేది, పైన 3 లైన్స్ వచ్చేవి కావు. ఈ లైన్ మాత్రం వాళ్ళు చెప్పకముందే చెప్పేసేదాన్ని అనమాట. ఏమని? విశ్వదాభిరామ వినురవేమ. ఎంత ఇష్టమో అనమాట ఈ లైన్ చెప్పాలని. ఆ 3 లైన్లు ఎప్పుడైపోతాయా, లాస్ట్ లైన్ నేను చెప్పేద్దామని రెడీగా కూర్చుని ఆ 3 లైన్లో తెలిసి లాస్ట్ లైన్ మాత్రం ఈజీగా చెప్పేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ దానికి పోటీ పడేవాళ్ళం అనమాట. మేమందరం కలిపి ఎవరి గట్టిగా అరుచుకుంటే తెలుసు కదా, 2nd 3rd క్లాసుల్లో ఎంత గట్టిగా అరిచి చెప్తామో తెలుసు కదా మీకు. అలాగే గట్టిగా అరుస్తూ చెప్పేవాళ్ళం. పైన 3 లైన్లు గాలికి వదిలేసి లాస్ట్ లైన్ మాత్రం గట్టిగా అరుచుకుంటే చెప్పేసేవాళ్ళం అనమాట. అంత అబ్బా మాకే వచ్చేసింది అన్నట్టుగా అంత గొప్పతనంగా ఫీల్ అయిపోయి గట్టిగా అరిచి మరీ చెప్పేసేవాళ్ళం. టీచర్కి రాదేమో ఆ లాస్ట్ లైను. పాప ఆవిడికి 3 లైన్లే వచ్చు. సార్ ఉండేవారు అనమాట, అయ్యప్ప సార్ అని చెప్పి చితగ్గొట్టుడు, చింతపరికలు తీసుకొచ్చి చితగ్గొట్టుడు కొట్టేసేవాళ్ళు. వాతలు తేలిపోయేవి వాళ్ళంతా. ఇంట్లో వెళ్ళి చెప్తే ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, మనం చెప్పేంత దమ్ము లేదు, ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్తే మీ అమ్మాయిని కొట్టారంటే వీళ్ళు ఇంకా 4 చితగ్గొట్టేవాళ్ళు. ఎందుకు కొట్టించుకోవాల్సి వచ్చింది, ఏం తప్పు చేసి? ఆ పద్యం, చిన్న పద్యం కూడా రావట్లేదా నీకు అని ఇంకా 4 బాధేవాళ్ళు అనమాట. ఇప్పట్లాగా చెప్పు తీసి కొట్టడాలు, టీచర్ నువ్వు ఎందుకు కొట్టావు మా అబ్బాయిని అని అడగడం కానీ, లేకపోతే అసలు అలా లేనే లేదనమాట. అందుకే ఇప్పుడు నేను మీకు కూడా చెప్పగలుగుతున్నాను. అంత స్ట్రిక్ట్గా పెంచారు కనుక వాళ్ళు ఏం చేసినా సరే గురువులకి శిష్యుల్ని వదిలేసేవాళ్ళు. మీరేం చేస్తారో చెయ్యండి, మా అమ్మాయికి చదువు రావాలి, మా అబ్బాయికి చదువు రావాలి, అభివృద్ధి చెందాలి, మంచి మార్గంలో నడవాలి, మీరేమన్నా చేయండి అని చెప్పి గురువుల దగ్గర శిష్యుల్ని వదిలేసేవారు. అంతేగాని టీచర్ని మాటలు అనేసి గురువులనే గౌరవం లేకుండా నువ్వెవరు, నా బిడ్డ నేనే కొట్టుకోను, నువ్వెందుకు కొడుతున్నావు, నువ్వెందుకు తిడుతున్నావు అని అలా అనేసి అందరూ కొట్టండి తిట్టండి అని నేను చెప్పట్లేదు. భయాని కోసం ఎప్పుడన్నా ఒక దెబ్బ వేసినా అది ఉలవలు పలవలు చేసి నానా రాద్ధాంతం చేసి మనమే దూసుకెళ్ళిపోయి టీచర్ మీద అటాక్ చేస్తే పిల్లలు ఇంకేం నేర్చుకుంటారు? పిల్లలు కూడా అదే కదా నేర్చుకుంటారు. ఓహో నన్ను టీచర్ కొట్టకూడదు అనమాట, అయితే మనం టీచర్ని కొట్టచ్చు అనుకుని వాళ్ళు చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనల్ని కొట్టద్దని చెప్పారు కదా, ఆయన టీచర్ నన్ను ఎందుకు కొట్టింది అని వీళ్ళు కూడా తిరగబడడం మొదలు పెడతారనమాట. అప్పుడు ఏమవుతుంది, సమాజం టీచర్కి, స్టూడెంట్కి, తల్లికి, బిడ్డకి ఏ విధమైన తేడా ఉండదు. అందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ పోవడమే జరిగిపోతుంది. ఎవరు కూడా అభివృద్ధిలోకి రావడం అనేది జరగదు. అంటే చదువుతున్నాము, మనం యుఎస్ఏలు చదువుతున్నాము, పెద్ద పెద్ద పిహెచ్డీలు చేస్తున్నాము, ఎంఫిల్స్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ అసలైన నాలెడ్జ్ లేనప్పుడు ఎంత చదువు చదివినా కూడా ఏం ఉపయోగం ఉంటుంది? మినిమం రెస్పెక్ట్ అనేది ఒక గురువుకి మనం ఇవ్వాలి కదా. ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళకి కనుకనే ఈరోజు ఈ విధంగా చెప్పగలుగుతున్నాం. రేపు ఇలా కొట్టద్దు అని చెప్పిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏ విధంగా చెప్తారు? కేవలం టీచర్ని మాత్రమే వాళ్ళు కొట్టరు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా కొడతారు. తాత్పర్యము ఓ వేమా సమస్త భోగము ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఏంటట? వేరు పురుగు చేరి వృక్షము చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు,
కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా. ఏమంటున్నారు? చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టుని పాడి చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయు. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయు. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయు. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయు. అదే విధముగా కపటి అయినవాడు కపటి అయినవాడు కపటి అయినవాడు చేరి మంచి గుణములు కలవాని. కపటి అయినవాడు చేరి మంచి గుణములు కలవాని పాడి చేయును. మంచి గుణములు కలవాని పాడు చేయును. ఇది లోక సాధారణం. ఇది లోక సాధారణం. ఏంటంటే పద్యము భావము. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. చెట్టు వేరునందు పురుగు చేరి చెట్టును పాడు చేయును. ఏమవుతుందట? చెట్టు వేరునందు. చెట్టు వేరు ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. లోపల ఉన్న పురుగులు మనకి ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. మనం తవ్వి చూడలేం కదా. తవ్వితే ఏమవుతుంది? చెట్టు కూడా పడిపోతుంది. కాబట్టి చెట్టు వేరునందు పురుగు చేరితే ఏమవుతుంది? చెట్టు మొత్తం పాడైపోతుంది. మనకు కనపడకుండానే ఏమైందో చెట్టు ఇలా అయిపోతుందని బాధపడతామే తప్ప ఎన్ని మందులు వేసినా ఏమేసినా సరే లోపల పురుగు తొలిచేస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. చెట్టు అంతా పాడైపోతుంది అన్నమాట. చీడ పురుగు చేరి చెట్టు ఆకులను పాడు చేయును. మనం చూస్తూ ఉంటాం కదా, చెట్టు ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉన్నా సరే సన్నగా హోల్స్ పడిపోయి ఉంటాయి. వాటికి ఏమిటి? చీడ పురుగులు పడతాయి అన్నమాట. చీడ పురుగు పట్టినప్పుడు చెట్టు ఆకులన్నింటినీ కూడా తినేసి రంధ్రాలు చేసేసి నాశనం చేసి పడేస్తాయి అన్నమాట. ఎంత మంచి ఆకులు, గోంగూర ఆకులు. మనం పెద్ద గోంగూర పంట పండించుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది గోంగూర, చక్కగా కాసింది, రేపు పచ్చడి చేసుకుందాం అనుకునే లోపు చీడ పురుగు చేరి చెట్టు ఆకులన్నింటినీ కూడా చెడగొట్టేస్తుంది అన్నమాట. చీడ పురుగు చెట్టు ఆకులను పాడు చేయను. అదే విధముగా కపటి అయిన వాడు చేరి మంచి గుణములు కలవాని పాడు చేయును.
కాపాటి అంటే ఏంటి, వీడు ఎందుకు బాగుపడాలి, నాకు ఎలాగూ చదువు రాదు, సంకనాగిపోతున్నా, వీడెందుకు బాగుపడాలి, వీడిని కూడా సంకనాకి ఇచ్చేద్దాం అనేసి ఏం చేస్తాడట, కాబట్టి మంచి గుణములు కలవారిని పాడు చేయి, ఇది లోక సాధారణము. ఏం చేస్తారే, ఏం జరుగుతారో భయ్, ఒక్కరోజు చదవకపోతే ఏం కాదులేరా, సినిమాకు పోదాం అని ఇలాగా వాళ్ళని, చదువుకునే వాళ్ళని, మంచి బుద్ధిమంతుల్ని, బుద్ధి గల వాళ్ళని, మందు తాగని వాళ్ళని, ఒక్క పెగ్గే ఏం కాదులే ఈ రోజుకి, ఏమన్నా మీ ఇంట్లో భయపడతావే నువ్వు, ఇంకా అమ్మకు భయపడతావా, లేకపోతే పెళ్ళానికి భయపడతావా, ఈ ఒక్కరోజు ఇంకా అది మంచి పార్టీ చేసుకుంటున్నాం అందరం, నువ్వు తాగకపోతే ఎలాగా అని ఈ విధంగా ఎవరు ఏదో ఒక విధంగా మనిషిని చెడగొట్టడానికి ఒక కాపాటి తయారవుతారనమాట. మంచి గుణములు కలవాడిని పాడు చేసేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే చీడ పురుగు చెట్టుని పాడు చేస్తుందో, కుత్సితుడు అంటే కపటి గుణము కలవాడు, బుద్ధి లేనివాడు బుద్ధి గలవాడిని పాడు చేసేస్తూ ఉంటాడు. ఇది లోక సాధారణము. మనం ఎప్పటి నుంచో చూస్తున్నది. మా అబ్బాయి వాడి వల్ల చెడిపోయాడు, మా అమ్మాయి వాళ్ళ వల్ల చెడిపోయిందని చెప్పుకుంటాము. ఎవరో ఒకళ్ళు వీళ్ళని చెడగొడుతున్నారని చెప్పుకుంటాం తప్ప మన వాళ్ళ తప్పు ఉంది, మనం వాళ్ళు ఎందుకు వినాలి, వాళ్ళు చెప్పినంత మాత్రాన వినకూడదు కదా, మనవాడి బుద్ధి ఏమైంది అని మాత్రం మనం ఎప్పుడు కూడా ఆలోచించము. ఇది లోక సాధారణం అన్నమాట.